హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. ఐకమత్యము అనేటువంటిది వ్యాసాల గురించి తెలుసుకోబోతున్నాము. ఐకమత్యమే మహాబలము, కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు పెద్దలు. ప్రజలందరూ కలిసిమెలిసి కష్టసుఖాలను ఒకరొకరు పంచుకుంటూ జీవించడాన్ని ఐకమత్యము అని అంటారు. మన శరీరంలో అవయవాలు వచ్చేసి సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా జీవించగలం. అలాగే సమాజంలో మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే దేశము సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ప్రకృతిలో పశువులు పక్షులు కూడా ఐకమత్యంతోనే ఉండి వాటికి కావలసినవన్నీ సమకూర్చుకుంటూ ఉంటాయి. ఒక చీమ తీపి పదార్థాన్ని చూస్తే తన తోటి చీమల్ని తీసుకొని వస్తుంది. బలవంతమైనటువంటి పాము చలి చీమల చేత చిక్కి చనిపోతున్నది కదా. అంటే ఇక్కడ చీమలు ఐకమత్యం వల్లనే బలవంతుడైనటువంటి పాముని కూడా ఎదుర్కొనగలిగాయన్నమాట. కాబట్టి పూర్వము మన దేశ రాజుల్లో ఐకమత్యము అనేటువంటిది లేనందువల్లనే ఎంతోమంది విదేశీ రాజులు భారతదేశంపై దండయాత్ర చేశారు. మన దేశాన్ని ఆక్రమించుకోగలిగారు. ఇక్కడే స్థిరపడి సంస్కృతిని, మతాన్ని, భాషను కూడా వ్యాప్తి చేసుకోగలిగారు. అలా మన భారతదేశం భిన్న మతాలకు, సంస్కృతులకు నిలయమైంది. దాదాపు 300 సంవత్సరాలు ప్రజలను బానిసలుగా చేసుకుని ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించారు. వారిని ఎదిరించి ఎందరో పోరాటం చేశారు. అన్నింటినీ ఆంగ్లేయులు సులభంగా అణిచివేశారు. కానీ రక్తపాతం లేకుండా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారతదేశం అంతా ఉద్యమించింది. చివరికి ఆంగ్లేయులు మన దేశానికి స్వాతంత్రం అనేటువంటిది ఇచ్చారు. దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇంతటి మహత్కార్యము ప్రజలందరూ ఐకమత్యంతోనే పోరాడినందువల్లనే మనకు సాధ్యమైంది. కాబట్టి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైంది. అంటే ఇక్కడ చదివినంత వరకు మీకు అర్థమై ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వము అంటే వివిధ రకాలైనటువంటి మతాల వారు, కులాల వారు, అనేకమైనటువంటి ప్రజలు, వివిధమైనటువంటి జాతుల వారు ఎంతమంది ఉన్నా కానీ మనమందరము ఐకమత్యంతో మనము భారతీయులము అని మనము గర్వంగా చెప్పవచ్చు అనమాట. సో అందువల్ల వచ్చేసి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటిది చెప్పడం జరిగింది. ప్రజలందరూ ఒకరినొకరు అర్థం చేసుకొని గౌరవించుకోవాలి. స్వార్థంతో, అసూయ ద్వేషాలతో, హింసతో మనము జీవిస్తే సమాజంలో వచ్చేసి అశాంతి అనేటువంటిది నెలకొంటుంది. దేశాభివృద్ధి క్షీణిస్తుంది. మళ్ళీ మన దేశంపై దండయాత్ర అనేటువంటిది చేస్తారు. కాబట్టి మనమంతా సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలి, ఐకమత్యంతో ఉండాలి.